ఫోన్ ట్యాపింగ్ అయిందని కవిత చెబుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అన్నారు. ఇంతకు హరీష్ రావు బాధితుడా అని ప్రశ్నించారు. కేసీఆర్ పేరు వస్తే ఆయన కూడా విచారణకు పిలుస్తున్నారంటున్న బల్మూరు వెంకట్తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావును సిట్టు విచారిస్తూ ఉంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపులు చేస్తూ ఉంది. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. దాంట్లో భాగంగానే హరీష్ రావును సిట్టు విచారణకు పిలిచారు అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు దీనిపై? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది వాస్తవం అని చెప్పి అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కానీ ఈవెన్ భారతీయ జనతా పార్టీ కానీ స్వయాన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత గారు వారి కుటుంబ సభ్యురాలే దీనిపైన ఆరోపణలు చేశారు. అండ్ దానికి సంబంధించి ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఒకవైపు విచారణ జరగకపోతేనేమో విచారణకి మేము సహకరిస్తాం, విచారణ చేసుకోండి అని చెప్పి చెప్తారు. విచారణ జరుగుతేనేమో న్యాయస్థానాన్ని ఆశ్రయించి విచారణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కేవలము వీళ్ళు తప్పులు చేశారు కాబట్టి ఆ తప్పుల్ని అంగీకరించలేక కావాలని చెప్పి ఏదైతే న్యాయస్థానాల పేరు ఇతర పేర్లు చెప్పి రాజకీయంగా షో ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ తప్పనిసరిగా ఈ ప్రాపర్ ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళని కూడా సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళకి శిక్ష కూడా తప్పనిసరిగా పడుతుంది. ఇదే హరీష్ రావు గారు ఇలా మాట్లాడుతారు. సిద్దిపేట నియోజకవర్గానికి ఒక ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ అయిందని చెప్పి వెళ్లే ప్రయత్నం చేస్తారు. నాపైన భౌతిక దాడి చేస్తే నేను యశోద హాస్పిటల్లో 3 రోజులు అడ్మిట్ అయినాను. వారు ఆ రకంగా చేసిన విధంగా ఈరోజు మేము ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా చట్టం ఏ రకంగా ప్రొసీజర్ ప్రకారంగా వర్క్ చేయాలో ఆ రకంగా వర్క్ చేస్తుంది. కానీ వాళ్ళు తప్పు చేసారు కాబట్టి జీర్ణించుకోలేక వాస్తవాలు చెప్పలేక షో ఆఫ్ చేసే రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు చేస్తారు. తప్పేంది ఈరోజు విచారణకు పిలిస్తే? హరీష్ రావు గారు జరిగిందని మరి బాధించిన వ్యక్తి బాధింపబడ్డ వ్యక్తి రేపొద్దున విచారణలో బయటకు వస్తుంది. దానికింత భయం ఎందుకు? దానికింత రాజకీయాలు చేసేందుకు బొమ్మర్ది బావింటికి పోయి డ్రామాలన్నీ దేనికోసం? రేపొద్దున నిజంగానే విచారణలో భాగంగా కేసీఆర్ గారిని పిలవాల్సిన అవసరం వస్తే తప్పనిసరిగా కేసీఆర్ గారిని కూడా పిలుస్తారు. చట్టానికి విచారణకి కేసీఆర్ కానీ బల్మూరి వెంకట్ కానీ మీరు కానీ అందరం సమానమే. కేసీఆర్ అంటే ఆయన పిలవకూడదు, లేదా కేటీఆర్ అంటే ఆయన పిలవకూడదు, తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళేదో రాజులు అని చెప్పి వీళ్ళు భావిస్తే అది సరైన విధానం కాదు. అవసరం వచ్చినప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా కూడా చట్టం ముందు సమానమే. చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యంగా ఏదైతే ప్రజలకి జవాబుదారీతనంగా ఉండే అందరిపైన ఉంటుంది. నిజంగా చిత్తశుద్ధి బాధ్యత ఉంటే ఆ రకంగా వివరించాలని చెప్పి హరీష్ రావు గారికి మీ ద్వారా సూచిస్తున్నాను. అసంతృప్తి అనేది వ్యక్తిగతంగా ఇబ్బందులు పడ్డ నాకు కూడా అనిపిస్తుంది. వాళ్ళు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళు చేసిన తప్పులని వాళ్ళని కఠినంగా శిక్షించాలని. కానీ అట్ ద సేమ్ టైం సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా విత్ ఆల్ ఎవిడెన్సెస్ ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసి అట్లేమైనా చర్యలు చేపడితే మళ్ళీ దాన్ని రాజకీయ పరంగా వాడుకుంటారు. అండ్ ఆ లొస్కుల్ని వాడుకొని మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే యాజ్ పర్ సిస్టమ్ పంతాలు పోకుండా రాజకీయ కక్షలతో కాకుండా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఎవరైతే ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఉన్నారో యాజ్ పర్ సిస్టమ్గా సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ చేసి యాజ్ పర్ ఎంక్వైరీ రిపోర్ట్స్ తప్పనిసరిగా వాళ్ళని కఠినంగా శిక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకొని 100% శిక్ష కూడా పడుతుంది. మీరు అన్న ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ కూడా అతి త్వరలోనే వస్తుంది. ఇది మొత్తానికి అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగిన తర్వాత ఖచ్చితంగా శిక్షలు ఉంటాయని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో తప్పు చేసినటువంటి వాళ్ళందరికీ వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి, వాళ్ళకు శిక్షలు పడతాయనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.